దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గము, దేవుడు మనల్ని తోడుకొని వెళ్తున్న మార్గము అంత యోగ్యంగా లేదేమో, మనం చేస్తున్న ప్రయాణము అంత యోగ్యంగా లేదేమో అని అనుకోవద్దు. డోంట్ గో ఇన్ టు రాంగ్ అజంప్షన్స్. ఓ అపాయకరమైన ఆలోచనలోనికి నీ వెళ్ళొద్దు. నీ పక్షముగా మేలు చేసిన వాడు, నేను ఒక మాట చెప్తాను, యువర్ ఫియర్ ఆల్వేస్ మేక్స్ యూ టు ఫర్గెట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాస్యత ఎంత ఉన్నతమైనదో దాన్ని మరిచిపోయేలాగున నీ భయం ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. యువర్ ఫియర్ విల్ మేక్స్ యూ టు ఫర్గెట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క విశ్వాస్యత ఎంత ఉన్నతమైనదో, ఎంత ఔన్నత్యమైనదో, ఎంత బలమైనదో దాన్ని మరిచిపోయేలాగున నీ భయం ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, మరెన్నడు వారిని మీరు చూడాలి. యువర్ ఫెయిత్ హ్యాస్ టు స్టాండ్ లైక్ దట్. నీ జీవితంలో భయం అన్నది ఏది కూడా అలా ఉండడానికి వీల్లేదు. యు నెవర్ ఎవర్ హ్యావ్ ఎనీ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ భయం అన్నది ఉండడానికి వీల్లేదు. నా దేవుడు నడిపించుటకు సమర్థుడు, అంతే. నా కన్నులకు వెళ్తున్న పరిస్థితి, నా కన్నులకు జరుగుతూ ఉన్న అనుభవాలు అంత ఉన్నతంగా అనిపించట్లేదు, అంత జ్ఞానమైనవి అనిపించట్లేదు. బట్ ద లార్డ్, ద వన్ హూ ఈజ్ విత్ మీ, నాతో ఏ సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించి ప్రారంభించాడు నా నడక, ఆయన అన్ని విషయాలను మార్చగలిగిన వాడు, అన్ని విషయాలను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు అని మనం నమ్మాల ప్రియులారా, అని విశ్వసించగలగాల. అలా విశ్వసించగలిగినప్పుడు అద్భుతాన్ని మనం జరిగిస్తాం. ఇంకొక మాట నేను చెప్తాను, నీ విశ్వాసం ఏంటో తెలుసా? ఇంకో రకంగా చెప్పాలంటే, అక్కడ ఇశ్రాయేలు చేయవలసిన విశ్వాసం లేదా మోషే భక్తుడు చూపిన విశ్వాసం ఏంటో తెలుసా? అక్కడ మౌనంగా ఉండడమే. దేవుడు అదే అంటే అన్నాడు, అయ్యా మీరు మౌనంగా ఉండండి, ఓరకనే ఉండండి, జస్ట్ కీప్ కామ్, డోంట్ ట్రై టు ఎగ్జాజరేట్ యువర్ సెల్ఫ్. ఏదో జరిగిపోతా ఉందని నమ్మకం ఉంది. ఏదో ఒకవేళ జరిగితే మీ జీవితంలో ఎవరన్నా ఏదన్నా చేస్తా ఉన్నా ఏదో అయిపోమాకండి. కీప్ కామ్ సమ్ టైమ్స్. నేను మాట చెప్తాను, మాట చెప్పి నేను ముగించేస్తాను. తన మీద నింద మోపితే యోసేపు నోరు తెరిచి మాట్లాడాలి. హీ కీప్ కామ్, హీ నో ద లార్డ్. నేను మాట చెప్తున్నాను, హీ నో ద లార్డ్. మోషేకి క్షమించండి, యోసేపుకి దేవుడు తెలుసు అన్నమాట చాలా పెద్ద మాట. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ నౌ. ఇఫ్ యు నో ద గాడ్, దెన్ యూ విల్ కీప్ కామ్ ఇన్ యువర్ పర్సిక్యూషన్స్. నీ జీవితంలో శ్రమ నొందుతా ఉన్న వేళ, వేదన నొందుతా ఉన్న వేళ, అవమానం నొందుతా ఉన్న వేళ నువ్వు మౌనంగా ఉండగలుగుతావు. యూ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ బికాస్ యూ నో గాడ్. దేవుడు తెలుసు అన్న మాటను మీరు చాలా ఆలోచించండి. నేను సింపుల్గా చెప్తా ఉన్నాను. ఇఫ్ యు నో ద లార్డ్, యూ విల్ నెవర్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. యూ విల్ నెవర్ ట్రై టు ఓపెన్ యువర్ మౌత్ టు జస్టిఫై యువర్ సెల్ఫ్ ఆర్ టు టెల్ వాట్ యు ఆర్ డూయింగ్. యూ విల్ కీప్ కామ్. అని తెలుసు. యోసేపుకు దేవుడు తెలుసు కనుక యోసేపు మౌనంగా ఉన్నాడు. అన్ని జరుగుతూ ఉన్నా, పరిస్థితులు జరుగుతూ ఉన్నా యోసేపు మౌనంగా ఉన్నాడు. దేవుడు తన ఎడల కృప చూపుతాడు. తనకు అన్ని వేళల తోడే ఉన్నాడు కదా. మరణము రాకుండా తన సహోదరుల చేతుల్లోంచి తప్పించిన దేవుడు, చెరసాల అధిపతి యొక్క దయను పొందుకోవడానికి కృప చూపిన దేవుడు, పోతీఫర్ ఇంటిలో కూడా సమస్తము మీద అధికారము కలిగి ఉండడానికి కృప చూపిన దేవుడు, ఓ బానిసగా ఉన్న నా జీవితంలో ఇంత ఆధిక్యతను కలిగించిన దేవుడు, ఇదిగో ఈ జైలు జీవితంలో నుంచి నన్ను బయటికి తేడా, హీ కెన్ డూ అని యోసేపు మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, మౌనంగా ఉన్నాడు. హీ వాంట్స్ టు గ్లోరిఫై ద లార్డ్. దేవుడే తన జీవితం ద్వారా మహిమపరచబడాలి అని యోసేపు ఆలోచించిన వ్యక్తిగా ఉన్నాడు, తీర్మానం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇఫ్ యూ అండ్ ఐ స్టాండ్స్ ఆన్ ద సేమ్ ప్లేస్, ఆన్ ద సేమ్ స్టెప్ ఫుట్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు అడుగు జాడల్లోనే మనం నడవగలిగితే, యోసేపు లాగా మనం మౌనంగా ఉండగలిగితే మన పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం.
దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగించిన ప్రతి ఆశ్చర్య అద్భుతకరమైన కార్యాలు, ప్రతి అనుభవము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల గుండా దేవుడు మనల్ని తోడుకొని వెళ్తా ఉన్నప్పుడు ఈ అనుభవాలలో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలలాగా దేవుడు బాహుబలాన్ని అనుభవించి చూచిన ప్రజల వలె మనము కూడా అలాగునే ఉన్నట్లయితే, మొదటి అనుభవంలో ఉన్నట్లుగా భయానికి గురయ్యి దేవుణ్ణే శంకించే అనుభవంలోనికి మనం వెళ్ళిపోయే ప్రజలాగా మనం ఉండవద్దు. మోషే భక్తుల్లాగా నిలిచి ఉండి భయమన్న దానిని మన బ్రతుకుల్లో జీవితాల్లో లేకుండా ఓరికనే నిలిచుండి దేవుడు మన పక్షాన జరిగించి రక్షణ కార్యం, మేలైన కార్యం, దీవెనకరమైన కార్యం, ఆశీర్వాదకరమైన కార్యము, స్వస్థత కార్యము ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో జరుగున్నట్లుగా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కీప్ కామ్, నీవు నిలిచి ఓరికనే నిలిచి ఉండి చూడగలిగితే, వేచి చూడగలిగితే, నిరీక్షించగలిగితే, he is going to do a wonderful things in your life, wonderful things in your life. ఆయన నీ బ్రతుకులో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you all.